ఇంచుమించు చిలుకలూరుపేట ప్రాంతంలో ఉన్న అప్పటికే మీటింగ్ ప్రారంభించేశారు. మరి వాక్యం సమయానికి వస్తానో రానో అని చెప్పని నాకే డౌట్ వేసింది. కానీ కృప కలిగిన దేవుడు మీ మధ్యలోనికి ఒక సాక్షిగా నన్ను తీసుకురావటం నిజంగా ఈ మొదటి రోజే నా జీవితంలో ఒక అద్భుతం చేశాడు ఆయన. నా కృప నిన్ను విడిచిపోదు. ఆ వాగ్దానాన్ని ప్రారంభంలోనే నా పట్ల ఆయన చూపించాడు. అందును బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. ఈ ఎడారి జీవితములో దాహము తీర్చిన ఊటవు నీవే. ఈ ఎడారి జీవితములో దాహము తీర్చిన ఊటవు నీవే. నన్ను నడిపించే మేఘము నీవే. నన్ను నడిపించే మేఘము నీవే. నీవు లేక నిమిషమైనా బ్రతుకలేను నా యేసయ్యా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవునిని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తన స్వాస్యములకు వెళ్ళనంపెను. వాక్యమయున్న దేవునికి మరొకసారి చేతులెత్తి హల్లెలూయా చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా
కొద్ది నిమిషాలు మన ఆత్మీయ జీవితం కొరకు, ఎదుగుదల కొరకు కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. నూతన సంవత్సరంలోనికి కృపగలిగిన దేవుడు మనల్ని నడిపించాడు. అది ఆయన ప్రేమ. కానీ ఎన్నో సంవత్సరాలు మన జీవితాల్లో గడిచిపోయాయి. ఈ క్రొత్త సంవత్సరం అనేది అలవాటైపోయింది. క్రొత్త క్యాలెండర్లు, క్రొత్త పాట, క్రొత్త వాగ్దానం అనేది మామూలైపోయింది. రాత్రి 3 గంటల వరకు ప్రార్థనలోనే ఉన్నాం. క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన వెంటనే ఒకటి కేకలు. ఈలలేసేవాళ్ళు కొంతమంది, ఓ అనేవాళ్ళు కొంతమంది, పాకిస్తాన్ వాళ్ళ మాదిరిగా మన మీద బాంబులు వేసేవాళ్ళు కొంతమంది. మొత్తానికి బ్రతికి మీ మధ్యలోనికి వచ్చా. వాక్యం వినండిరా బాబు అని చెప్పనంటే ఒకరి నోట్లో ఒకరు కేకులు పెట్టుకోవటం సరిపోయింది. సరే, నోట్లో కేకులు పెట్టుకున్నారు కదా, సంవత్సరం అంతా తీపి గురుతులు మాదిరిగా ఉండాలి, మన జీవితాలు తీయగా సాగాలి అని చెప్పని కొంతమంది మాట్లాడుతుంటే నేను వింటా ఉన్నా ఆ మీటింగ్లో. మొత్తానికి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పే. ఇది రాత్రి అంతా ప్రార్థన జరిగితే ఒక 10 నిమిషాలు వాక్యానికి సమయం ఇచ్చారు. చాలే, ఇదే గొప్ప అనుకున్నాను నేను. ఎందుకంటే కేకలు, బాంబులు. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో దేవుని వాక్యం మీద మీరు ఇంత శ్రద్ధగా, అశ్రద్ధతో కాదు, శ్రద్ధగా, ఆ శ్రద్ధ కలిగి ఉంటారని నేను అనుకోలేదు. ఈ స్థలాన్ని ఒకసారి చూసినప్పుడు ఇది ఒక కొండ, ఇది పెద్ద పెద్ద బండలు. అలాంటిది దీన్ని ఏ విధంగా సిద్ధపరిచారు అని చెప్పనంటే, ఈ బండలు, కొండలు ఏమైపోయినాయో, ఇంకా రాబోయే రోజుల్లో అసలు ఈ కొండ ఉంటుందో ఉండదో డౌట్ వేస్తుంది. అంతా చదును చేయబడేటట్లుగా ఉంది. కానీ ఈరోజు మనందరమే ఈ కొండ మీద కూర్చొని ఈ బండ సందులలో ఒక పావురము వలె ఎగిరేటట్లుగా దేవుడు మనలందరినీ చదును చేయబడినటువంటి ఈ స్థలములోనికి తీసుకొని వచ్చి ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. దైవ సేవకుడైన ఎవరు, యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రజలకి కట్టడలు, నిబంధనలు నియమించిన తరువాత ఒక పెద్ద రాతిని తెప్పించాడట. పెద్ద రాయి తీసుకొని వచ్చి సింధూర వృక్షం కింద దానిని నిలబెట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి మాట ఆ రాతి మీద వ్రాసాడట. ఆ రాతి మీద వ్రాసి మరలా ఏమంటున్నాడో తెలుసా? దేవుడు యెహోవా మనతో చెప్పిన ప్రతి మాట ఈ రాతికి వినబడింది. ఆమేన్. దేవుడు మనతో చెప్పినటువంటి ప్రతి మాట ఈ రాతికి వినబడింది.
ఇది మీ మీద సాక్ష్యపు రాయిగా ఉంటుంది అని చెప్పని అన్నాడు. ఈ వాక్యాన్ని చదువుకునేటప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చదువులేదు కదా. ఇటు ఇంగ్లీష్ బైబిలు, ఇటు హిందీ బైబిలు, ఏమండి ఇప్పుడు గ్రీకు బైబిల్ కూడా పెట్టుకొని రాత్రింబవళ్ళు జుట్టు పీక్కుంటుండరు అందరూ. నేను కొంతమందిని చూస్తుంటా, భోజనం చేసే టేబుల్ మీద బైబిళ్ళు పరిచి రాసిందే రాస్తున్నారు. ఒరే బాబు, నన్ను భోజనానికి పిలిచావు, ఎక్కడ కూర్చోవాలని చెప్పనంటే ఏంటి ఇంకొక టేబుల్ వేసి కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావని చెప్పంటే, ఇందులో ఉండేది ఇందులో ఉందా లేదా, అందులో ఉండేది ఇందులో ఉందా లేదా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకని చెప్పానంటే, రేపు క్రొత్త సంవత్సరానికి వాక్యం చెప్పాలన్నా, అందుకని ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నా, హిందీ బైబిల్ చూస్తున్నా, తమిళ బైబిల్ చూస్తున్నా. కొన్ని పదాలు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఏంటి, మనమేమో దేవుడు అని చెప్పని అంటాం, అటు తమిళన్స్ ఏమో కర్తర్ అని చెప్పని అంటారు. ఏంటి, అటు హిందీ వాళ్ళు ఏమో ఈషు యేషు, మొత్తానికి ఏదో ఒకటి అంటారు. ఏదైనా కానీ కొన్ని పదాలు అటు ఇటు ఉంటాయి, కానీ దేవుని మాట ఒక్కటి కూడా పొల్లు కాదు. అది ఏ బైబిల్ అయినా సరే. కావాలంటే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసుకోండి, తెలుగు బైబిల్లో చూసుకోండి అని చెప్పని కొంతమంది అంటారు. మనం ఏ బైబిల్లో చూసుకున్నా మన రక్షకుడు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా గళమెత్తి నీ కీర్తి నీ చాటేదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి తీయబడినటువంటి రాయి? ఒక పెద్ద రాయి యెహోషువ ఎదుట నిలబెట్టారు. అది మీ మీద సాక్ష్యపు రాయి అంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 28, మొన్నటి తగ్గించండి 16వ వాక్యం. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. మరి సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు గడిచిపోయింది, అయిపోయింది. అటు తిరిగి చూసేటప్పుడు 12 నెలలు అయిపోతుంది. ఏంటి,
కొత్త సంవత్సరం అనే ఆ ఉత్సాహం కూడా లేకుండా పోతుంది. ఈరోజు 1 కదా తేదీ ఏండి, ఈరోజు నేను ఫస్ట్ ఉండొచ్చా? ఈరోజు ఆకలితో ఉండొచ్చా? కానీ రాత్రి మీటింగ్ ముగించుకొని ఉదయం టిఫిన్ లేదు, బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పనని హడావుడిగా బస్టాండ్కి వచ్చి బస్టాండ్లో కూర్చున్నా. బస్టాండ్లో కూర్చుంటే రాత్రి అంతా మేలుకున్నాం కదా, నిద్ర పట్టేసింది. నాతో ఉన్నటువంటి కుర్రాడు లేపుతాడు అనుకుంటే ఆడు కూడా నిద్రపోతున్నాడు ఇంకొక కుర్చీలో కూర్చొని. ఆ బస్సు వచ్చిందో వెళ్ళిపోయిందో తెలియదు. ఏమండి పలాని తిరుపతి టు విజయవాడ అమరావతి ఏసీ బస్సు అండి, ఓల్వో బస్సు అంటే అది ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాదు. నాకు తెలిసినటువంటి ట్యాక్సీ వాళ్ళని పిలిస్తే మేము తిరుపతి దర్శనానికి వచ్చున్నాం అండి అని చెప్పని అన్నారు. ఈలోగా ఇంకొక బస్సు వచ్చింది. మొత్తానికి దాన్ని ఎక్కి కూర్చున్నా. అది ఇక్కడికి 3 గంటలకి బయలుదేరి 8 గంటలకి బస్టాండ్లో దించింది. మీటింగ్ అయిపోయి ఉంటుందేమో, మీతో పాటు భోంచేసుకొని తిరిగి మళ్ళా ప్రయాణం అయిపోదామని చెప్పని అనుకున్నా. మీటింగ్ జరుగుతూ ఉంది. ఎన్ని గంటలకి వాక్యం అని చెప్పంటే 9 గంటలకి అన్నారు. సరే ఏమైనా కొంచెం టిఫిన్ ఏమైనా పెడతారేమో, అడుక్కోలేం కదండి. ఏమండి కొంచెం మాకు తినేదానికి ఏమైనా పెడతారా అని చెప్పని అడుక్కోలేం కదా, సేవకులం కదా. మళ్ళీ సిగ్గు ఒకటి అడ్డం వస్తుంది. గమనిస్తారేమో అని చెప్పని అనుకుంటే వేడివేడిగా గొంతులో టీ పోసారు. ఇంకేం చేస్తాం, ఉదయం నుంచి ఉపవాసంతోనే వస్తున్నా. ఈయన పాట పాడమంటే యాడ్ నుంచి వస్తుంది. మీరేమో బ్రహ్మాండంగా పాడుతున్నారు, మీ మాదిరిగా పాడదామనుకుంటే అసలు ఓపికే లేదు. ఏది ఏమైనా కృపగలిగిన దేవుడు తప్పకుండా తోడై ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏ విధం చేతనైనా సచ్చిన వారిని కూడా లేపి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సియోనుకి పునాది రాయి, ఆ రాయి సియోనికి పునాదిగా ఉన్న రాయట. ఆ రాతి మీద దేవుని మాటలు రాయబడ్డాయి. ఇంతకీ ఆ రాయి ఎవరు అని చెప్పనంటే, మూలకు తలరాయి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అమూల్యమైన రాయి, పరిశుద్ధమైన రాయి, పరిశోధించబడిన రాయి. కానీ చాలామంది సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నా కానీ వాళ్ళ నోళ్ళు గుండా వినబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మేము ఆశీర్వదించబడలేదండి. ఒకవేళ ఈ సంవత్సరమైనా మా జీవితాలు ఏమైనా బాగుపడతాయేమో అని చెప్పని ఈ రాత్రి అంతా మేము ప్రార్థనలో ఉన్నామండి. కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాటలు, సంవత్సరాలు మా జీవితాల్లో గతించిపోతున్నాయండి, కానీ మా కుటుంబాలు మాత్రం ఆశీర్వదించబడటం లేదండి. ఒకరికి పోతే ఒకరికి హాస్పిటల్ కాంట్రాక్ట్ తీసుకున్నామండి. ఆ విధంగా ఉందండి మా ఆరోగ్య స్థితిగతులు. ఎందుకో ఇది మా కర్మ. కొంతమంది ఏమో చేతబడి చేసామంటున్నారు, మరికొంతమంది ఏమో
ఏమిటి కేరళ నుంచి మంత్రగాళ్ళని తీసుకొని వచ్చి ఏమిటి ఒక అతను అంటున్నాడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి అతని షర్టు ఏమండి ఆ షర్టు తీసుకొని వచ్చారట, దానితో చేతబడి చేశారట. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి పనివాడి చేత ఆ యజమానుడు యొక్క బట్టలు తెప్పించి ఏమండి ఇస్త్రీ చేయాలని ఆ షర్టుతో చేతబడి చేశారట. చావు బ్రతుకుల మధ్యలోనికి వచ్చేసాడు. ఏమిటి సంగతి అని చెప్పంటే ఆస్తి గొడవలు. అతనికి మగపిల్లలు లేరు, ఆడపిల్లలు. బోలెడంత ఆస్తుంది. చేపించింది ఎవరు? తోడబుట్టినటువంటి వాళ్ళేనట. దేవుని మహాకృపను బట్టి ఎప్పుడైతే అతను యేసు ప్రభుని రక్షకుడుగా నమ్మటం జరిగిందో, విశ్వసించాడో, ఈరోజు వరకు ఆయన కలవరపడల, సిగ్గుపడల. కారణం ఏమిటి అని చెప్పనంటే ఆ బండ మీద తన ఇంటిని కట్టడం ప్రారంభించాడు. ఏ రాయి మీద ధర్మశాస్త్రం వ్రాయబడిందో, ఏ రాయికి దేవుని మాటలు వినబడ్డాయో, ఇశ్రాయేలీయుల మాటలన్నీ ఆ రాయి విన్నదట. అది వాళ్ళ మీద సాక్ష్యం చెప్పే రాయట. కానీ చాలామంది ఈ రోజుల్లో ఆ మూలరాయినే విసిరి కొడుతున్నారు. మూలకు తలరాయిగా ఉండవలసిన యేసుక్రీస్తు అనే మూలరాయిని ప్రక్కన పెట్టి ఇల్లు కట్టేస్తున్నారు, సేవ కూడా చేసేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఎందుకు వర్ధిల్లటం లేదు? ఎందుకు ఆ ఇంట్లో సమాధానం లేదు? ఆ ఇంటికి నెమ్మది ఎందుకు లేదు? ఆ ఇంట్లో భయంకరమైనటువంటి ఈ దురాత్మలు అడుగు పెట్టడం ఏమిటి? ఈ చేతబడి శక్తులు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవటం ఏమిటి? అర్థం కావటం. చివరికి ఆ కుటుంబస్తులు అతన్ని తీసుకొని వచ్చి మందిరంలో వదిలేశారు. కుటుంబం అంతా మందిరంలోనే నివాసం చేయటం ప్రారంభించబడింది. ప్రార్థన అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. అన్యజనులు. యేసు ప్రభు అంటే అసలు ఎవరో కూడా తెలియదు. కానీ సువార్త విన్నారు. ఈ సేవకులందరూ వేదిక మీద కూర్చున్నారు అని చెప్పనంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మనకు దేవునికి మధ్యవర్తులు. ప్రజల నిమిత్తమై ప్రార్థన చేయుటకు మధ్యవర్తులు వాళ్ళు, దేవుని సేవకులు. ఒకవేళ ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఈ విధంగా ఉంది, క్రొత్త సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి, కానీ మా బ్రతుకులు బాగుపడటం లేదు, చీకటిలోనే బ్రతుకుతున్నాం, చీకటి శక్తులతో బ్రతుకుతున్నాం అని చెప్పనంటే సేవకులు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన ద్వారా ఆ మందిరంలో తీసుకొని వచ్చి అతన్ని ఒక చాపేసి పండబెట్టేశారు. ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ సేవకులు వాళ్ళకి నేర్పించారట. ఏ విధంగా పాపములను ఒప్పుకోవాలో, అయ్యా మేమేం పాపం చేశామయ్యా, మేము పుణ్యం చేసుకున్న వాళ్ళమయ్యా, మంచి నక్షత్రంలో పుట్టామయ్యా, మేము సామాన్యమైనటువంటి కులస్థలం కాదయ్యా, మీ కులం మిమ్మల్ని రక్షించిందా? లేదు. మీరు జన్మించినటువంటి ఆ నక్షత్రం మిమ్మల్ని రక్షించిందా? లేదు. కానీ
మీరు సరైనటువంటి చోటుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారో తెలుసా? అపోస్తలుడైనటువంటి పేతుర్ని యేసు ప్రభు పిలిచి, నీవు పేతురువు కాదు, నీవు రాయివి, నీ పేరు రాయి. నా పేరు పేతురు కదా, సీమోను కదా? కాదు కాదు, ఇక మీదట నీ పేరు రాయి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆమేన్. యేసు ప్రభు అమూల్యమైనటువంటి రాయి, యేసు ప్రభు మూలకు తలరాయి, యేసు ప్రభు సియోనులో పునాది రాయి. యెహోషువ ఒక రాతిని తెప్పించి ఆ రాయిని ప్రజల మీద సాక్షిగా పెట్టాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు పునాది రాయిగా ఉండుటకు సియోనులో ఉన్న రాయి మన మధ్యలోనికి దిగి వచ్చింది. అపోస్తలుడైనటువంటి పేతురుతో అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సేవకులు సజీవమైనటువంటి రాళ్ల వలె దేవుని మందిరానికి పునాది రాళ్ల వలె నిలబడ్డారు. ఒకవేళ సేవకులకి ఏ విధమైనటువంటి బాధలు ఉండవు అని చెప్పని అనుకుంటారు. ఇప్పుడు పాట పాడినటువంటి సేవకురాలు ఆమె అన్నటువంటి మాట, కన్నీటి మధ్యలో ఈ పాటని నేను వ్రాసుకున్నాను అని చెప్పని పాడింది. మరి సేవకురాలు కదా, ఏంటి బాధలు ఉంటాయా? ఉంటాయి. విశ్వాసుల కంటే కూడా సేవకులకి మరింతగా ఎక్కువగా ఉంటాయి. ఆ పరిస్థితిని అనుభవిస్తూ వచ్చాను నేను. ఆ అనుభవాలలో నడిపించబడుతున్నాను ఇప్పటికీ. అందుకని పాడుతున్నటువంటి ప్రతి పాటలో నా సాక్ష్యాన్ని ఆ పాటలో నేను పెట్టుకుంటూ ఉంటాను. దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి వాడిని, ఆ ప్రేమను విడవకుండా ఆ ప్రేమను రుచి చూచి నడిపించబడుతూ ఆ ప్రేమను వదులుకోలేక ఈరోజు ఆరోగ్య పరిస్థితి బాగులేకపోయినా డాక్టర్లు అన్నారు, మీరు ప్రయాణం చేయకూడదు, కూర్చోకూడదు, మీ కిడ్నీలు దెబ్బతిన్నాయి, ఎక్కువ వాటర్ కూడా తాగకూడదు, 1 లీటర్ మాత్రమే తాగాలి. ఎన్నో కండిషన్లు పెట్టారు. ఇంకా ఏదేదో తినకూడదన్నారు. ఒక ప్రక్క షుగర్ పేషెంట్ని, మరొక ప్రక్క కిడ్నీ పేషెంట్ని, ఇంకా లోపలుండే అవయవాలు ఏమున్నాయో ఏమి లేవో నాకైతే తెలియదు. ఎందుకంటే నన్ను సృజించిన వాడు నా దేవుడు, ఆయనకి బాగా తెలుసు. ఈ ఏం స్కానింగ్ అది? ఎన్ఆర్ఐ ఆ స్కానింగ్ తీసుకుంటే ఉన్న ఊపిరి సగం పోద్ది. దాంట్లోకి పోయి లోపలికి వచ్చే లోపల ఈయన లోపల ఉండేదంతా లాగేస్తుంది. అయిపోయిందంతే. ఈయన అంత భయంకరమైనటువంటి పవర్ అది. కానీ ఈరోజు దేవుని సేవకుల్ని, దేవునిని నమ్మినటువంటి వారిని ఆరోగ్యంగా క్రొత్త సంవత్సరంలోనికి ప్రభు నడిపించాడు. చేతులైతే హల్లెలూయా చెప్దామా? ఎందుకో తెలుసా? ఆయన తన సేవకుల్ని దేవునిని స్తుతించే ఒక రాయిగా చేశాడు, సజీవమైన రాళ్ల వలె. కొంతమంది ఆ రోజుల్లో సద్దూకయ్యులు పరిసయ్యులు వచ్చి
యెరూషలేముకు వెళుతున్నటువంటి యేసుని చూసి, ఏంటయ్యా ఈ గోల, ఈ స్తుతులు ఏమిటి, స్తోత్రాలు ఏమిటి, హల్లెలూయాలు ఏమిటి, వాళ్ళని కొంచెం నోరు మూయమని చెప్పండి అయ్యా అని చెప్పని అంటుంటే యేసు ప్రభు అంటాడు, వాళ్ళు నోరు మూస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యేసుతో వెళుతున్నటువంటి వాళ్ళు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది ఆనందయాత్ర అని చెప్పని సాగుతూ ఉండగా, ఏమిటే ఈ కేకలు అంటే, ఇవి కేకలు కదరా బాబు, ఇవి దేవుని నామాన్ని మహిమపరచటం. ఏంటి, కొంతమంది ఏలలేస్తారు. ఏంటి, భయంకరమైనటువంటి ఇంత పెద్ద పూలమాల నిలబెట్టినటువంటి కటౌట్కి వేసి దిగుతున్నారండి. ఆ బరువు మొయ్యలేక ఆ హీరో కటౌట్ అలాగా విరిగి పూలమాల వేసిన వాళ్ళ మీద పడిపోయింది నెల్లూరులో. ఎముకలు లేవు, కొంతమందికి కాళ్ళు లేవు, మరి కొంతమందికి ముక్కులు లేవు, చెవులు లేవు. ఏమైందని చెప్పంటే హీరో పడిపోయాడు. ఏంటి, ఆయన ఏ లెవెల్లో పడ్డాడంటే హీరోయిన్ పట్టుకొని పడ్డాడు, ఇద్దరు పడ్డారు. నేను కొంచెం అలా తప్పించుకున్నా. అది దసరా బుల్లోడు సినిమాది. ఆ కటౌట్ కింద పడకుండా కొంచెం తప్పించుకున్నా, సినిమా పిచ్చోడిని. తప్పించబడింది నేను కాదు. ఈరోజు ఈ విధంగా మన తల్లి అయిన మరియ, మనం పూజిస్తున్నటువంటి గౌరవిస్తున్నటువంటి మరియమ్మ తల్లి ఏంటి కేంద్రమైనటువంటి గుణదల. ఆమేన్. ఏంటి, దేశాలు గుణదల వైపు చూస్తూ ఉంటాయి. వేలకు వేల మంది ఆ తల్లిని పూజించేదానికి వస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఆమె ద్వారా యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించుటకు సజీవమైనటువంటి రాళ్ల వలె మీకంటే ముందుగా దేవుని సేవకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. బాగా గమనించండి. బాధలు లేవు, సమస్యలు లేవు, రోగాలు లేవు. ఇప్పుడు నేను ఎన్ని రోగాలు చెప్పానో చూడండి. అయినా కానీ ఎలా ఉన్నావు అని చెప్పనంటే, ఏంటి పెద్దోళ్ళు అనేవాళ్ళు కొడమట్రాయి మాదిరిగా ఉన్నావని. ఏమాత్రము జంకు బొంకు లేదు. ఎందుకో తెలుసా, నాకు మూలరాయి నా ప్రభు అయినటువంటి యేసు. కొంతమంది ఆయన్ని విసిరేసినట్లుగా, ఏంటి, మూలకు తలరాయి అయిన యేసు ప్రభువుని కొంతమంది విసిరేసి, మాకు అవసరం లేదండి యేసు ప్రభు, మాకు అక్కర్లేదండి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఈ పరిశుద్ధాత్మతో నింపబడి చేసే ఆరాధన మాకు అక్కర్లేదండి అని చెప్పని అన్నట్లుగా కాకుండా, రక్షించబడినటువంటి ఆ రోజుల్లోనే నా ప్రభు అయినటువంటి యేసయ్య నన్ను ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి నడిపించాడు. ఇది నా దేవుడు నా మీద చూపిన కృప. అది ఎందుకో తెలుసా, ఈ నామకార్థమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడనివ్వకుండా ఆయన రక్తం చేత రక్షించబడినటువంటి నన్ను, ఆయన రక్తం చేత నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధపరిచినటువంటి నా ప్రభు అయినటువంటి యేసు నన్ను ఎక్కడికి నడిపించాలో ఆయన చేతులకు అప్పగించుకున్నా. ప్రభువా, ఆరాధించుటకు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పని నేను ప్రార్థించినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలోనికి ప్రభువు నన్ను నడిపించాడు. ప్రారంభంలోని కొద్ది రోజులైన తర్వాత తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు అనుకొని అలా కాదు. నేను జన్మించింది రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి మతంలోని.
ఏండి స్వాములోరే నాకు పేరు పెట్టాడు, నీ పేరు ఆరోగ్య స్వామిరా అని చెప్పనని. నాకు వినబడలేదు కానీ మా అమ్మోళ్ళకి వినబడ్డది. మా అమ్మ పేరు త్రేసమ్మ, అందరూ వాళ్ళే. మా నాన్న పేరు ఏండి అచ్చిష్ట జోసఫ్ గారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నా పేరేం ఆరోగ్య స్వామి. యేసు ప్రభువుని నమ్ముకున్నంత వరకు ఈ ఎముకల్లో కానీ నరాలలో కానీ అవయాలలో కానీ పొరపాటును కూడా ఆరోగ్యం అనే మాట నా జీవితంలో లేదు. ఎప్పుడైతే నేను యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని, ఆయన పాపుల రక్షకుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన ఈ లోకానికి వెలుగని, ఆయనే నిజమైన దేవుడని ఎప్పుడైతే నేను నమ్మగలిగానో, నేను విశ్వసించినటువంటి నాటి నుండి ఈరోజు వరకు నా దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వలేదు. సిగ్గుపడనివ్వకుండా ఆయన కృప వెంబడి కృపనిచ్చి నడిపిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆరోగ్య రహస్యం ఎక్కడుందో నాకు తెలుసు. నాకు కావలసిన ఆరోగ్యం ఎక్కడుందో నాకు తెలుసు. నేను గాయపరచబడక మునిపే, నేను బలహీనుణ్ణి కాక మునిపే, నా ఎముకలలో వ్యాధి రాక మునిపే, నా పాపములు నన్ను మరణానికి తీసుకుని వెళ్ళక మునిపే నా నిమిత్తమై నా ప్రభు అయినటువంటి యేసయ్య సిలువలో గాయపరచబడ్డాడు, కొరడాల మధ్యలో గాయపరచబడ్డాడు. ఆయన వీపు నాగేళ్ళు సాలువలే దున్నబడింది. ఆయన గాయాలలో ఉన్న స్వస్థతే ఈరోజు నాకు అనుగ్రహించబడతా వస్తుంది. నేను ఎప్పుడైతే నా ప్రభుని స్తుతిస్తానో, ఎప్పుడైతే ఆయన ప్రకటిస్తానో, ఆ ప్రకటించిన రోజే ప్రభు నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారుస్తాడు. 100 కిలోమీటర్లు రాష్ట్రాలు దాటి వెళ్ళి నా ప్రభువుని ఆరాధించుకొని వస్తుంటాను. ఎక్కడదండి మీకు ఈ ఓపిక అని చెప్పానంటే, ఇది నా బలం కాదు, ఇది నా శక్తి కాదు. నా బలమంత నన్ను విడిచిపోయినను, బలశౌర్యము గలరాజ నీ బలముతో గువ్వవలే ఎగిరి నిన్ను చేరుకొందును. నా బలమానికే స్తోత్రము. నా బలమంత నన్ను విడిచిపోయినను, బలశౌర్యము గలరాజ నీ బలముతో. టెంపో నా బలమంత నన్ను విడిచిపోయినను, బలశౌర్యము గలరాజ నీ బలముతో గువ్వవలే ఎగిరి నిన్ను చేరుకొందును. నా బలవానికే స్తోత్రము. సౌందర్యసి ఆమేన్, హల్లెలూయా. మరి బాబు పాస్టర్లు ఎగిరేరు రాత్రి. ఏమండి, ఈ యూత్ కుర్ర పాస్టర్లు ఏమో పక్కన నిలబడుకొని చేతులు చప్పట్లు కొడుతున్నారు. ఈ ముసలోళ్ళు ఉండరు చూసావా? ఇంచుమించు 70-80 సంవత్సరాల ముసలోళ్ళు, సీనియర్ పాస్టర్లు, వాళ్ళు స్టేజి మీద ఊగుతుంటే స్తుతి 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 ఆరాధన. అది మలయాళం సాంగ్. మనోళ్ళు దాన్ని తిప్పించి మళ్ళీ గందరగోళం చేసి జుట్టు పట్టుకుని వంచి తెలుగులోకి తీసుకుని వచ్చేసారు. ఆ పాటను బట్టి ఎగరుతున్నారండి బాబు. ఆశ్చర్యం. ఎక్కడిది వీళ్ళకి బలం అని చెప్పానంటే, నా బలమంత నన్ను విడిచిపోయినను, బలశౌర్యము గలరాజ నీ బలముతో గువ్వవలే ఎగిరి నిన్ను చేరుకొందును. నా బలమానికే
ఏంటి సంతోషంగా ఉండాలి కదా, ఏంటి సంతోషంగా ఉండాలి కదా. మీరేమో చాలా చక్కగా ఆనందంగా ఉన్నారు. మమ్మల్ని అయితే ఏంటి ఆ రోజుల్లో చెట్టు చాటుకు పోయింది ఒక్క ఆదామి. ఎంతమంది ఆదాముల్ని చెట్టు చాటు కోసం పెట్టారో చూడండి వీళ్ళు. ఏంటి ఈ చెట్ల చాటుల్లో ఉండాం మేము. అబ్రహమా అని చెప్పని సేవకుని పిలిచే ప్రభావం ఉన్నా ఎక్కడున్నారా బాబు అని చెప్పానంటే నీ స్వరం విన్నప్పుడు చెట్టు చాటుకి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఉంది ఈ క్రోటన్ చెట్లు మధ్యలో మమ్మల్ని పెట్టి మీకు మాకు మధ్యలో ఒక అగాధాన్ని ఏర్పాటు చేశారు. ఆమేన్. రే బాబు ఇట్లా వాళ్ళు నాకు కనబట్టంలే, ఆర్కెస్ట్రా వాళ్ళు కనబట్టంలే, దాన్ని తీసి పక్కన పెట్టు. ఒరే ఇది డూప్లికేట్ చెట్టా? ఒరిజినల్ అయితే భూమిలో నుంచి రావాలి కదా. డూప్లికేట్ చెట్లు అవి తీసేయండి, తీసేయండి. మనకెందుకు? హల్లెలూయా. మనమే ఆయన ఓరన నాటబడినటువంటి చెట్లమి, ఆత్మ ఫలములు ఫలించే చెట్లం మనం. ఏండి త్రోవ ప్రక్కన మొలిచినటువంటి మనల్ని ఆయన తీసుకొని వచ్చి ఆయన మందిరం అనే తోటలో నాటుకున్నాడు. హల్లెలూయా. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకు నే నోచుకొనలేదయ్యా. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకు నే నోచుకొనలేదయ్యా. ఏముందని ఇంతగా ప్రేమించి నీ చాటున నన్ను నాటితివే. నాలో ఏముందని ఇంతగా ప్రేమించి నీ చాటున నన్ను నాటితివే. ఆమేన్. ఇవన్నీ ఏమంటారో తెలుసా? షార్ట్లు అంటారు. వేసుకున్న షార్ట్లు కాదు. ఏంటంటే యూట్యూబ్లో పెడుతుంటారు కదా, ఫుల్ ఫ్యాంట్లు కాదు, ఫ్యాంటు సగం కత్తిరించిన షార్ట్లు. మరి పూర్తి వాక్యం పెట్టండి రా బాబు అని చెప్పంటే ఇప్పుడు చూడటం లేదండి, పూర్తి వాక్యాన్ని చూడటం లేదు, అందుకని షార్ట్లు పెడుతుంటారు. ఇంకా రాబోయే రోజుల్లో బతుకులు కూడా షార్ట్లు అయిపోతాయి. ఏండి యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా అదే విధంగా అయిపోయేటట్టున్నాం. గమనించండి, ఇది పరిశోధించబడిన రాయి, మూలకు తలరాయి, అమూల్యమైన రాయి. ఈ రాతి మీద ఎవరైతే తన జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభిస్తారో, బాగా గమనించండి, ఎందుకు కొన్ని కుటుంబాలలో ఆశీర్వాదం అనే మాట చూడలేకపోతున్నాం అని చెప్పనంటే, యేసు ప్రభు అన్నాడు కదా, ఇసుక మీద కట్టుకుంటున్నారు, మీ కుటుంబాల్ని ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఇసుక మీద కట్టబడినటువంటి ఏ ఇల్లైనా కానీ ఏదో ఒక రోజు అది కొట్టుకుని పోతుంది. విజయవాడకి వరదలు వచ్చిందా? వరదలు వచ్చినటువంటి ఇంట్లో పోయిన నెలలో నేను భోజనం చేస్తున్నా. ఆ పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు ఇదిగో ఇక్కడికి వచ్చిందండి నీళ్ళు, అక్కడ గుర్తుంది. అంతవరకు నీళ్ళల్లో ఉన్నామండి మేము, అందరం మేడ మీదకి వెళ్ళిపోయామండి. ఆ ముందు రోజు ప్రభు వల్ల ఆరాధన అండి. ఆ రొట్టె ముక్కలు మిగిలితే వాటిని ఆ వరదల్లో పైకెత్తుకొని పోయి వాటితో ఆకలి తీర్చుకున్నామండి. ప్రభు వల్ల ఆరాధనలో మిగిలిన ఆ రొట్టె ముక్కల్ని మేము ఆకలి తీర్చుకున్నాం, ఇంకొకరికి కూడా పెట్టామండి. అంత భయంకరమైనటువంటి వరదలండి.
ఇప్పటికీ కాళ్ళు పుండ్లు పడిపోయి ఉన్నాయండి. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. ఆత్మీయ జీవితం ఎవరి బ్రతుకులో లేకుండా పోతుందో, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలో ఎవరు లేకుండా పోతారో, ఎవరిని నిషేధిస్తున్నారు, ఎవరిని విసిరేస్తున్నారు అని చెప్పనంటే మూలరాయి అయిన యేసుక్రీస్తుని. పేతురు ఆఖరి శ్వాస వరకు యేసు ప్రభు కొరకే బ్రతికాడు. ఎందుకో తెలుసా? ఆ బండ మీద సంఘం కట్టబడింది. ఈరోజు ప్రతి సేవకుణ్ణి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి సేవకుణ్ణి ఆయన చలనం లేనటువంటి ఒక రాయిగా చేసేసాడు. ఆ గుండెకు ఎన్ని భయంకరమైనటువంటి దెబ్బలు తగులుతున్నా కానీ ఆ గుండెకు చలనం లేదు. ఏండి, చలనం లేదు. ఎలా తట్టుకోగలుగుతున్నారండి? అసలు ఎలా బ్రతుకుతున్నారు? మేము అనుకున్నాం చనిపోయి ఉంటామని. ఏమండి, నన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ మధ్య ఒక 10 రోజులు నేను ఇటువైపే మీటింగ్లో ఉన్నా. కాకినాడ, యానం ఇదంతా మీటింగ్లు చూసుకుంటూ ఉండా. ఈ 10 రోజుల్లో నన్ను గూర్చి నెల్లూరులో వచ్చినటువంటి వార్త ఏమిటంటే, ఆనంద్ జయకుమార్ గారు ఐసీలో ఉన్నాడు. అపోలో హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు అని చెప్పుకున్నారండి. నాకు ఎవరో ఫోన్ చేశారు, పాస్టర్ గారు అండి అని చెప్పానంటే, హలో ప్రైజ్ లార్డ్ అని చెప్పాను నేను. ఏంటి మాట్లాడుతున్నాడే అని చెప్పని మరలా నాకు రివర్స్లో వినపడుతుంది. ఏమండి ఎవరు అని చెప్పండి. అయ్యా, నేను నెల్లూరులో ఒక సేవకుండండి, మీకు తెలిసిన వాడిని. అయ్యా మీరు ఉన్నారా అని చెప్పన్నాను. నేను ఎక్కడికి పోయాను బాబు, నేను ఉన్నాను. ఎక్కడున్నానండి? నేను యానంలో మీటింగ్లో ఉన్నా. తిరిగి మరలా విజయవాడ మీటింగ్స్కి రావాలి. అవన్నీ చూసుకొని ఇంకొక 2-3 రోజుల్లో నెల్లూరు వస్తా. అయ్యా నువ్వు బ్రతికే ఉన్నావా? నేను బతికే ఉన్నాను, నేనేరా మాట్లాడేది బాబు అని చెప్పానంటే, అయ్యా ఎంత భయంకరమైనటువంటి వార్త విన్నామయ్యా, మా కుటుంబం అంతా కన్నీటితో ఉన్నామయ్యా. పాస్టర్ గారు హఠాత్తుగా మరణించాడట, హఠాత్ మరణం వచ్చిందట. మరి ఎందుకు ఈ విధంగా అయిపోయాడు? ఏమండి, రాత్రి కూడా ఎక్కడో మీటింగ్లో ఉన్నట్టుగా మాకు కల వచ్చింది, దర్శనం ఇచ్చాడు దేవుడు. అయినా కానీ ఆయన ఆ అపోలో హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడని చెప్పని అంటున్నారు. ఏమిటి పుకారు అని చెప్పానంటే, మీరు అదంతా కాదు, తిన్నగా నేను బస్సు దిగి మీ ఇంటికే వస్తా, మీ ఇంటికే వస్తా అని చెప్పని విజయవాడ నుంచి నేను వెళ్ళేటప్పుడు బస్సులో వెళితే లేట్ అవుతుందని ఏమండి ఈ పైపుల్ రోడ్లో రాజారావు పాస్టర్ గారు ఉన్నారు. ఆయన మందిరం పేరు నాకు నోటికి తిరగదు. హదస్సా మందిరం. ఆ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు కారు నడుపుతుంటారు ఆ కిరాయికి. ఆ పాస్టర్ గారితో మాట్లాడి హడావుడిగా కారు తెప్పించుకొని, ఒరే బాబు మనం అర్జెంటుగా పోతాం, నేను పోయే లోపల నాకు సమాధి అయిపోయేటట్టు ఉంది అక్కడ. ఇక ఆ పాస్టర్ గారికి సమాధి కట్టాలని చెప్పని సందాలు కూడా దండేటట్టు ఉంటారు. నేను పోయే లోపల దాన్ని ఏమంటారు, ఆదరణ కోటానికి నాకే బిర్యానీ పెట్టేటట్టు ఉండారు. మన అర్జెంటుగా మనం తెల్లవారికల్లా నెల్లూరులో ఉండాలన్నాడు. రాత్రి అంతా మేలుకొని ఆ వేకుజామున ఆ తమ్ముడు నన్ను మందిరంలో దిగబెట్టాడు. ఏంటి, నేను సూట్ కేసు తీసుకొని లోపలికి వెళుతున్నా, నా రూమ్ లాక్ తీసుకొని లోపలికి వెళ్ళేదానికి. మందిరంలోంచి కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఎలా ఉన్నారు అని చెప్పంటే, నేను బాగానే ఉన్నాను, ఇదిగో నా సూట్ కేసు నాతో కూడా వస్తుంది. నేను బాగానే ఉన్నాను కదా, ఏమైందని చెప్పంటే, నీ కోసం మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. ప్రేమనేటువంటి వాళ్ళ ఇలాంటి వార్తలు
ఎన్నో విన్నా కానీ పొరపాటును కూడా ఈ గుండెకు చలనం ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు విసిరేసినట్లుగా దేవుని చేత పిలువబడినటువంటి సేవకులమైన మేము యేసుక్రీస్తుని విసిరివేయలా. ఏమండి, ఉపదేశాన్ని దూరం చేసుకోవాలా? నిజమైనటువంటి మార్గం ఏమిటో క్రిస్టమస్ రోజే, యేసుక్రీస్తు జన్మించిన రోజే ఆ పశువుల పాకలోనే తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి పంపబడ్డటప్పుడు ఆ జ్ఞానులు ఆ రాత్రి ఆ పశువుల పాకలో పరుండినటప్పుడు దేవుని దూత వారికి బోధించింది. బోధించబడినటువంటి మార్గములో ఆ జ్ఞానులు తిరిగి క్షేమంగా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దేశానికి వెళ్ళగలిగారు. ఆమేన్. ఆ బోధించబడినటువంటి మార్గమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సియోనికి తన బిడ్డల్ని నడిపిస్తున్నటువంటి నిజమైనటువంటి మార్గం. ఆ మార్గములో ఎప్పుడైతే మనం నడిపించబడతామో అది మనల్ని ఉన్నతమైనటువంటి ఉపదేశానికి తీసుకొని వెళుతుంది. ఆ మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడిపించబడుటకు ఇష్టపడి నువ్వు అడుగు వేస్తావో నువ్వు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకు నీకు తోడై ఉండి పొరపాటును కూడా నిన్ను సిగ్గుపడనివ్వకుండా కలవరపడనివ్వకుండా నీ జీవితాన్ని తోడుగా ఉండి నడిపించే దేవుడిగా ఉంటాడు. ఈ సంవత్సరాలు ఏమిటండి, ఇంకొక 4 నెలలు 12 మాసాలు కళ్ళు మూసుకుంటే ఇది వెళ్ళిపోద్ది. 26 వెళ్ళిపోద్ది, 27 వచ్చేస్తుంది. 27 వచ్చినా దాని తాత వచ్చినా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు, నిజమైనటువంటి ఉపదేశములో నడిపించబడుతున్నటువంటి వారు, వాళ్ళను నడిపిస్తున్నటువంటి సేవకులు పొరపాటును కూడా కలవరపడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితానికి యేసుక్రీస్తు మూలరాయిగా ఉంటాడు. ఏమండి, ఈ రాయి మీద పడినటువంటి వాడు ఎవడైనా కానీ తునకలైపోతాడు. ఆ రాయి నీ కుటుంబానికి మూలరాయిగా ఉంటే, నీ ఆత్మీయ జీవితానికి అది అమూల్యమైనటువంటి రాయిగా ఉంటే, సేవకులు నీ జీవితాన్ని ఆ రాయి మీద, ఆ బండ మీద కట్టుకునే ఉపదేశాన్ని నీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశాన్ని నువ్వు విశ్వసించి నామకార్థమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నీవు విడిపించబడి నీవు నిజమైనటువంటి మార్గములోనికి అడుగు పెడితే నేను నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడే నీ మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీ మార్గమంతట్లో తోడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఆలస్యపోనివ్వకుండా అంతము వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. అలసిపోతిని జీవిత పయనంలో బలపరచితివి జీవారముతో. పోయిన సంవత్సరం నేను పాడుకున్న పాట చాలా బలహీనంగా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది నాతో అన్నారు, ఎక్కువ కాలం బ్రతికరండి. ఎందుకని చెప్పానంటే అదేదో చేయాలంట, డయాలసిస్. ఆ స్టేజీకి వచ్చేస్తుందండి. ఇప్పుడు నా శరీరంలో ఉన్నటువంటి రక్తం 7 పాయింట్కి వచ్చేసింది. ఏంటి, నాకున్నటువంటి ధైర్యం ఏమిటో తెలుసా? ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కొరకు కార్చిన యేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తం ఈరోజు కూడా ప్రోక్షింపబడుతూనే ఉంది. ఆయన రక్తములో ఈ ప్రపంచములో ఉన్నటువంటి అనేక మంది యేసు రక్తములో వారి పాపములు కడుక్కొని తెల్లనివిగా చేసుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలోనికి, ఉన్నతమైనటువంటి ఉపదేశములోనికి నడిపించబడుతున్నారు, ఇంకా నడిపించబడతారు. ఆయన రక్తం ఆగిపోల. ఈరోజు వరకు శిలువ దర్శనం
అది మన కళ్ళ ఎదుట కనబడుతూనే ఉంది. అలసిపోతిని జీవిత పయనంలో. తర్వాత అది చెప్తుండు, చెడు చెప్తుండు. బలపరచితివి జీవారముతో. పుస్తకం తీసి పెట్టారు, కళ్ళు కనబడతాయి కదా అయ్యగారు, కళ్ళు కనబడతాయి కదా. కళ్ళు ఎప్పుడో ఫెయిల్ అయిపోయి మనందరం ఎప్పుడు వచ్చాం కొట్టడానికి. పాస్టమ్ గారి కొట్టడానికి ఎప్పుడు వస్తుందో చూడండి. ఒకసారి సభలు కొట్టండి. అది పోనీలే, దేవుని సేవకురాలు కదా. మనం ఒకరినొకరు ప్రేమించుకొని దేవుని కృపను బట్టి ముందుకు నడిపించబడాలి. కొత్త సంవత్సరం కదా, ఇప్పుడు మనం ఏమనుకోకూడదు. నేనే లేటుగా వచ్చా, నన్నే ఏమనలా. ఈయన ఇక్కడ సేవకురాలను ఏమంటారు ఏమండి? గుడదంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు. ఆమె లేకపోతే ఈ చలిలో ఏమండి, ఈ బండ సందులలో పావురము వలె ఏమండి మీరుంటారా? నాకేమో కడుపులో చలిపడుతూ ఉంది. నేనన్నాను, వరే కొంచెం షాలు కప్పుకునే దానికి పెట్టరా బాబాను. నేనే మతిమరిపోండి. నాతో ఉన్నటువంటి సేవకులు ఇంకా ఏమండి, ఇంకా జ్ఞానం గల్లవాడు. తినేదానికి ఏమన్నా పెట్టండిరా బాబు అని చెప్పానంటే అంతా పెట్టేసినట్టు అయిపోయింది. ఇక్కడికి వచ్చినంత వరకు నా పరిస్థితి అది. అయినా కానీ నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కువ రెఫరెన్స్ చెప్పను మీకు. ఏమండి, యెహోషువ ఒక పెద్ద రాతిని తెప్పించి దేవుని మాటలు దాని మీద వ్రాసాడు. ఇది ఈ రాయి మీ మీద సాక్ష్యం చెప్తా జాగ్రత్త అన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఈరోజు సమాధానంగా ఉన్నారా? దేవుని బిడల వాళ్ళు వాళ్ళ కొరకు సేవకులు ప్రార్థిస్తున్నారు, యెరూషలేము క్షేమము కొరకు. మనం ప్రార్థన చేస్తున్నాం ఇశ్రాయేలీయులకి సమాధానం ఉండాలని. ఇశ్రాయేలీయుల కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, పట్టణాలు కట్టబడాలని, యేసు ప్రభుని వాళ్ళు నమ్మాలని, యేసు ప్రభు రక్షకుడని చెప్పని యూదులు విశ్వసించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికీ చాలామంది మారుతూ ఉన్నారు. ఏమైపోయినాయో చూడండి. ఏమండి, ఎండు టాకుల వలె వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయాయి. ఒక తుఫాను వస్తే ఎండుటాకులు ఏ విధంగా కొట్టుకుని పోతాయో ఆ విధంగా అయిపోయినాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మీద సాక్షిగా పెట్టినటువంటి ఆ రాతిని వాళ్ళు తిరస్కరించారు, వాళ్ళు అంగీకరించలే. నేను యెరూషలేం వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని సిలువ వేసింది యూదులేను అని చెప్పానంటే మాకు గైడ్గా ఉన్నటువంటి ఆ యూదుడు ఒప్పుకోలే. మేము వేయలేదు ఆయన్ని, క్రైస్తవులే ఆయన్ని సిలువ వేశారు. ఏంటి మరి, అతను ఇంచుమించు 10-15 సంవత్సరాలు అయింది నేను వెళ్ళి. మరలా వెళ్ళాలనిపించలే. ఎందుకని చెప్పానంటే అదేం పుణ్యక్షేత్రం కాదు. వెళ్ళి ఇప్పటికే మనోళ్ళు వెళ్ళి ఆ యేసు ప్రభు సమాధిలో ఉన్నటువంటి మట్టి అంతా తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు మట్టే లేదు. ఏమైపోయిందంటే వచ్చిన వాళ్ళు సంచులకేసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ద్రాక్ష రసం కూడా డిమాండ్ అయిపోయింది. యోర్దాను నదిలో నీళ్లు కూడా తగ్గిపోయినాయంట. సీసాలు తెచ్చేసారు. వాళ్ళని వీళ్ళని చూసి నేను కూడా మట్టి తెచ్చా. ఆ టెలావి దావీదు ఎయిర్పోర్ట్లో నా బ్రీఫ్ కేసు, సూట్ కేసు స్కానింగ్లోకి వస్తే
ఆ మట్టి బాంబు అనుకొని చుట్టు పెట్టాను కదా ప్లాస్టిక్ కవర్లో. మన బుద్ధి అడగబోద్ది ఏండి. నేను ఒకరిని ప్రార్థనకి చూసుకుని పోయినా, ఒరే కడుపు నిండా తినరా, దేవుని సేవకు వచ్చేవు నువ్వు, కడుపు నిండా తిను, యెహోవా దొరుకు కాలం అందే ఫుల్గా తినరా అని చెప్పినాన్న. వాడు ఆత్రపోడు పెట్టినటువంటి చికెన్ ముక్కలు, పెట్టినటువంటి లడ్లు ఈ జోబీలో పెట్టుకొని ఏడు పండుకున్నాడు. పండుకుంటే వాడి మీద ఎక్కిన సీమలు నా మీదకి వచ్చాయి. వాడిని కొడుతుంటే వాడు లేవలా. ఎందుకని చెప్పంటే నేను వేసిన ముక్కలు కూడా తిన్నాడు వాడు. ఇంకెందుకు మెలక ఉంటుంది, 5 గంటలకు స్తోత్ర ప్రార్థన ఎందుకు లేస్తాడు? ఎందుకు కుటుంబాలు దెబ్బతింటున్నాయి? యేసు ప్రభుని నమ్మినటువంటి వారు ఆశీర్వదించబడాలి. ఆకు వాడక పచ్చదనం కలిగి ఆత్మ ఫలములతో కడకడలాడుతూ ఉండాలి ఆ కుటుంబం. మరి ఎందుకు ఎండిపోతుంది? ఎందుకు రోగాలమయమైపోతున్నాయి? ఆ రోగాలను చూసి దేవుని బిడ్డలు ఎందుకు భయపడుతున్నారు? బాగా ఆలోచించండి. భయపడిన అవసరం లేదు. మనకు అనారోగ్యం రాకమునిపే మన కొరకు యేసయ్య గాయపరచబడ్డాడు. నా గాయాలలోని నీకు స్వస్థత అన్నాడు. విశ్వసించినటువంటి వారు కలవరపడాలంటున్నాడు. గనుక ఎవరైతే ఈ రాత్రి, నాకు టైం చెప్పలేదే, ఇప్పుడు ఎంత అయింది? 10 అయిపోయిందా? దాటిపోయామా? నా టైం ఎంత నాకే తెలియదు. దేవుడు నాకు ఇంకా టైం ఇచ్చాడు, అందుకని ఈ సంవత్సరం కూడా బతికుండా. ఆమేన్, హల్లెలూయా. సజీవులుగా ఉన్న వాళ్ళు చేతుడి చల్లు చెప్పండి. నా టైం ఇంకా రాలా. నిజానికి నా టైం అయిపోయింది, కానీ గ్రేస్ పీరియడ్ టైం తెలివినివ్వకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ముగించుకుందాం. ఎందుకని చెప్పనంటే మనకు సిటీ కదా, పండుగ రోజులు కదా, అందుకని కొంతమంది ధ్యానంలో ఉంటారు. అందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనమే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఈ 2 మాటల్లో మీకు చెప్పాలనుకున్నటువంటి మాట, ఎందుకు కలవరపడుతున్నారు? ఇసుక మీద కట్టబడ్డారా, లేకపోతే నీ జీవితం బండ మీద కట్టబడిందా? ఆ రాయి నీ జీవితానికి మూలరాయిగా ఉన్నదా, మూలకు తలరాయిగా ఉన్నదా? నీ బ్రతుక్కి అది అమూల్యమైన రాయిగా ఉన్నదా? సియోనికి పునాది రాయిగా ఉన్నదా? నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి మరల సియోనికి, ఆ పునాది రాయి మీదకి తీసుకుని పోయే ఆ రాయిగా నిన్ను వెంబడిస్తున్నటువంటి బండగా ఉందా? ఒకసారి ఆలోచించాలి. నీ సేవ దర్శనములో నువ్వు కలవరపడనవసరం లేదు. ఈ సంవత్సరం ఆ రాయి మీద నీ ఆరాధన, ఆ రాయి మీద నీ పరిచర్య, ఆ రాయి మీద నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కట్టడం ప్రారంభించినట్లయితే అది నీ బ్రతుక్కి మూలకు తలరాయిగా ఉండి ఇశ్రాయేలుని వెంబడించినటువంటి ఆ బండ నిన్ను కూడా వెంబడిస్తుంది. సియోనికి నిన్ను నడిపిస్తుంది. వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించింది. అయితే యేసయ్యని విశ్వసించినటువంటి నిన్ను కలవరపడనివ్వకుండా సియోనికి నడిపించే బండగా ఉంటుంది. ఆ బండ యేసుక్రీస్తే. ఏ దురాత్మ కానీ, నిన్ను కలవరపరిచే ఏ అంధకార శక్తులు కానీ ఒకవేళ నీ మీద పడాలనుకుంటే నీ మీద పడవు. నిన్ను ఏదో చెయ్యాలని నీ మీదకి లేస్తే నీ జీవితానికి మూలరాయిగా ఉన్న
యేసుక్రీస్తు అనే ఆ బండ మీద మొదట ఆ దురాత్మ శక్తులు పడతాయి. చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఊరి ఎటు పోయింది? లైట్లు ఉన్నాయా? పోయినాయా? బాగానే ఉన్నాయా? మన కళ్ళే బాగలేవు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో మత్తయి సువార్త 21:44. ఈ రాయి ఈ రాతి మీద పడువాడు ఏమైపోతాడంటే, మొదటి రోజే ఆ విధంగా చెప్పకూడదండి, బాధ కదా, చెప్పకూడదు. ఈ బండ మీద పడువాడు ఏమైపోతాడు? చదవండి. ఈ రాయి ఎవరి మీద పడునో, ఎవడు ఈ రాతి మీద పడతాడో వాడు తునకలైపోతాడు. ఈ రాతి మీద పడేవాడు ఎవడో తెలుసా? నిన్ను నాశనం చేయాలనుకున్నవాడు, నీకు రోగం పెట్టాలనుకున్నవాడు, నిన్ను వెంటాడుతున్నటువంటి చీకటి శక్తులు, సాతానుడు నిన్ను ఏదో చేయాలనుకుంటాడు. ఏదో చేయాలని చెప్పని నీ వాకిల వద్దకు వచ్చే లోపల, నీ మెయిన్ గేట్లోకి వచ్చే లోపల వాడు ఆశ్చర్యపోతాడు. ఏమిటి అర్థం కావటం లేదు అని చెప్పానంటే, దూసిన కత్తిని చేతబట్టిన దేవదూత నీ గుమ్మంలో నిలబడతాడు. హల్లెలూయా. దేవదూతలు ఎవరో తెలుసా? దేవదూతలు ఎవరో తెలుసా? మనకు పరిచర్య చేసే సేవకులు. దేవదూతల్ని మన కొరకు దేవుడు నిర్మించాడు. నీవు నిజమైనటువంటి క్రైస్తవ్యములో, నామకార్థమైనటువంటి క్రైస్తవ్యములో కాదు, నీవు నిజంగా నమ్మి బాప్తిసం పొందితే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం పొందితే, బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీవు ఆత్మచేత ఆయన త్రోవలలో నడిపించబడితే, దేవుడు ఆకాశమందు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో దూతలారా వెళ్ళండి. ఎక్కడికయ్యా? అరుగో నా మార్గంలో నడిపించబడుతున్నటువంటి వారి పాదములకు రాయి తగలనివ్వకుండా మీ అరిచేతుల మీద వాళ్ళని నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు వాళ్ళకి అడ్డుబండగా ఉంటాడు. సాతానుడు వాళ్ళకి మార్గంలో అడ్డుగా బండలు వేస్తాడు, రహదారి మూసేస్తాడు. అయితే మీరు వెళ్ళి ఆ బండల్ని తొలగించండి, ఆ రాతుల్ని తొలగించండి, వారికి అరణ్యములో మార్గాన్ని సరళం చేయండి. చీకటి లోకములో లోకమనే చీకటి సముద్రములో నిత్య జీవానికి రహదారిగా వేయండి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఒకసారి ఎందుకో ప్రభు నాకు బయలుపరిచాడు. ఈ మాటని పాటలో పెడితే ఎంత బాగుందో అని చెప్పని అనుకున్నా. మెల్లిగా ప్లాన్ చేసుకున్నా. ప్రభు ఈ మాట రావాలి అని చెప్పని మీకు చెప్తున్నానా? మర్చిపోయినా. సరిలేరు నీకెవ్వరు యేసయ్యా, మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా. తబలా స్టార్ట్ చేయి, మీరు చప్పట స్టార్ట్ చేయండి, ముగించుకుందాం. సరిలేరు నీకెవ్వరు యేసయ్యా, మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా.
సరిలేరు నీకెవ్వరు యేసయ్యా. మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా, ఎవరున్నారు నీలా ప్రేమించి ప్రాణము పెట్టి రక్షించువారు. ఫాలో అవుతాను. ఎవరున్నారు నీలా ప్రేమించి ప్రాణము పెట్టి రక్షించువారు. నీతో సమాను ఎవరు ప్రభు, నీతో సమాను ఎవరు ప్రభు, సాగిలపడి నీకే మొక్కెదను, సాగిలపడి నీకే మొక్కెదను. నిన్నే నీకే స్తుతులర్పించుచు నిన్నే ఘనపరచేరా, నిన్నే ఆరాధించుచు నీకై జీవించేరా, నీకే స్తుతులర్పించుచు నిన్నే ఘనపరచేరా, నీకే ఆరాధించుచు నిన్నే నీకై జీవించేరా. సరిలేరు నీకెవ్వరు యేసయ్యా. మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా, ప్రారంభించితివి నా జీవితములో నూతన సంవత్సరము నీ దయతో. ప్రారంభించితివి నా జీవితములో నూతన సంవత్సరము నీ దయతో. అద్దరి చేరేంత వరకు నా తోడుగా, అద్దరి చేరేంత వరకు నా తోడు, నీకే స్తుతులర్పించుచు నిన్నే ఘనపరచేరా, నిన్ను ఆరాధించుచు నీకై జీవించేరా, నీకే స్తుతులర్పించుచు నీకై ఘనపరచేరా, నిన్నే ఆరాధించుచు నీకై జీవించేరా. సరిలేరు నీకెవ్వరు యేసయ్యా. మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా. అందరూ లేచి నిలబడదు. ఆమె అందరూ లేచి నిలబడదు. మన దేవునికి ఎవరు సరిరా. హల్లెలూయా. నూతన సంవత్సరంలోనికి నడిపించినందుకై నీ పాదాలకు వందనాలు ప్రభు. హల్లెలూయా. శ్రమలలో నిన్ను విడిచి నే పారిపోకు, శ్రమలలో నిన్ను విడిచి నే పారిపోకుండా నీ సిలువ దర్శనమే నన్నిలలో నిలిపినది. శ్రమలలో నిన్ను విడిచి నే పారిపోకుండా నీ సిలువ దర్శనమే నన్నిలలో నిలిపినది. లోకమనే చీకటి సముద్రములో, లోకమనే చీకటి సముద్రములో నిత్యత్వానికి రహదారి వైతివి.
శ్రమలలో నిన్ను విడిచి నే పారిపోకుండా నీ సిలువ దర్శనమే నన్నిలలో నిలిపినది. 2000 సంవత్సరాల క్రితమే నువ్వు క్షేమంగా ఉండాలని, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయనే నీ ఇంటికి మూలరాయిగా దిగి వచ్చాడు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నిన్ను కట్టుటకు సజీవమైన రాళ్ళుగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఒకవేళ గత సంవత్సరాలలో ఆ రాయిని విసిరి కొట్టేవేమో, ఈ సంవత్సరంలో నీ ఆత్మీయ జీవితాన్ని ఆ రాతి మీదనే నువ్వు ప్రారంభించాలి. ఆ రాయి నీ ఆత్మీయ జీవితానికి మూలరాయి కావాలి. ఆ రాయి మీద పడుటకు అనేక మంది నీకు శత్రువులుగా లేచినప్పటికీ నీ మీద కాదు, నువ్వు కట్టుకున్నటువంటి మూలరాయి అయిన యేసు మీద వాళ్ళు పడుతున్నారు, తునకలైపోతారు. అయితే నీవు మాత్రం కలవరపడకుండా నీ విశ్వాసమే నిన్ను బలపరిచి అంచెలంచెలుగా నిన్ను కలవరపడనివ్వకుండా నిలబెడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో రాబోయే 12 మాసాలలో నీ విశ్వాసమే నిన్ను కలవరపడనివ్వకుండా స్థిరమైనటువంటి పునాది రాయి మీద నీ పాదములు నిలుపునుగాక. శ్రమలలో నిన్ను విడిచి నే పారిపోకుండా నీ సిలువ దర్శనమే నన్నిలలో నిలిపినది. నిత్యత్వానికి లోకమనే ఈ చీకటి సముద్రములో నిత్యత్వానికి రహదారి వైతివి. నీకే స్తుతులర్పించుచు నిన్నే ఘనపరచుచు నిన్నే ఆరాధించుచు నీకై జీవించేదా. నీకే స్తుతులర్పించుచు నిన్నే ఘనపరచేదా, నిన్నే ఆరాధించుచు నీకై జీవించేదా. నీకే స్తుతులర్పించుచు నిన్నే ఘనపరచేదా, నిన్నే ఆరాధించుచు నీకై జీవించేదా. సియోనికి నడిపించబడినంత వరకు ఆ బండ నిన్ను వెంబడించునుగాక. అది నీ దప్పిక తీర్చి నీ ఆకలి తీర్చి ఎడారిలో నీటి ఓటగా నీకు తోడై ఉండి శత్రువుల మధ్యలో నీ కుటుంబం నువ్వు కలవరపడనివ్వకుండా నువ్వు ఎవరిని విశ్వసించావో ఆ విశ్వసించినటువంటి యేసు ముఖం వైపు చూస్తూ ఈ పరుగు పందెములో నీవు ముందుకు నడిపించబడతావు. అందరూ చేతులతో ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. నీ పరిచర్యలో ఆయనే నీకు తోడై ఉంటాడు. నీ కుటుంబ వ్యవస్థలో ఆయన నీకు తోడై ఉంటాడు. ఇశ్రాయేలీయులు విసిరివేసిన రాయి నీ జీవితానికి తోడై ఉండాలని సేవకులు నీకు బోధించినటువంటి ఈ బోధ నీ గుండెల్లో స్థిరపరచుకోమని, ఆ రాతి మీద దేవుని మాటలు నీవు నిత్యము చదువుకుంటూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నీవు నడిపించబడాలి. దేవుని మాటలు వ్రాయబడిన ఆ రాయి మీద నీ జీవితం కట్టబడును గాక.
ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సమయంలో నిన్ను కలవరపడనివ్వకుండా ఆ రాయి నీకు తోడై ఉండి దావీదు ఒడిసెలలో పెట్టబడినటువంటి రాయి వలె నీ శత్రువుని ఒకే ఒక్క దెబ్బతో పడగొట్టును గాక, నీకు జయమిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం.